హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకుందామా? సూపర్గా ఉంటుందండి. ముందుగా బఠానీలను 5-6 గంటల పాటు నానబెట్టేసుకొని తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కప్కి 4 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసేసుకొని 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి. కుక్కర్ చల్లారిపోయాక బఠానీని చెక్ చేసుకోండి. ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలండి. దీన్ని బాగా మెదుపుకొని పక్కకు తీసేసుకోండి. స్టవ్ వెలిగించుకున్న బాండీలో 2 టేబుల్ స్పూన్ నూనె, జీలకర్ర, కరివేపాకు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు వేసేసుకొని మెత్తగా మగ్గించేసుకోండి. దీంట్లోనే మనం 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసేసుకున్నాక మెదిపి పెట్టుకున్న బఠానీని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దీనికి కొద్దిగా వాటర్ అవసరమైతే కొద్దిగా యాడ్ చేయండి. ఇలా 5 నిమిషాల పాటు కుక్ చేసేసుకున్నాక ఫైనల్గా దీంట్లో కొత్తిమీర జల్లేసేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ బఠానీ చాట్తో ఉల్లిపాయలు, టమాటాలు అలాగే దీంట్లో కొద్దిగా బూందీ కానీ ఇలా సర్వ్ చేసేసుకోండి. పిల్లలకైతే బాగా నచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్